నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ జిల్లాలో భారీ ఘన విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక స్థానిక ఎన్నికలపై దృష్టిని సారిస్తా ఉంది. నల్గొండ మొత్తం కూడా స్థానికంగా మున్సిపాలిటీపై ప్రధానమైనటువంటి గురినైతే సాధించింది పెడతా ఉంది. ఇప్పటికే ప్రధానమైనటువంటి మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీకి ఆధిపత్యం ఉంది. అన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ చైర్మన్ పదవులలో కొలువు తీరి ఉంది. కానీ ఇప్పుడు వాటిని కొల్లగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులైతే కదుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా నల్గొండ పార్లమెంటులో ఉన్నటువంటి మున్సిపాలిటీ చైర్మన్ల పదవులకు ఎసరు పెట్టేందుకు తీవ్ర కృషి కసరత్తు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక చైర్మన్లకు ఎసరు పెట్టాలనే ఆలోచన అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నల్గొండలో జిల్లా కేంద్రమైనటువంటి నల్గొండలో మాత్రం క్లియర్గా పూర్తిగా చైర్మన్ మందడి సైదిరెడ్డిని దింపే కార్యక్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది. భారీగా మెజార్టీ కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇప్పుడు మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ మార్క్ చూయించుకోవడానికి అక్కడ మందడి సైదిరెడ్డిపై వేటు వేయడానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక రమేష్ గౌడ్ను చైర్మన్ పదవి ఆయనకు దక్కే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆయన వైస్ చైర్మన్ గా కొనసాగుతా ఉన్నారు. ఆయన అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం, 8 మంది కౌన్సిలర్లతో ఆయన బయటికి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ బలంగా అక్కడ పుంజుకుంది. నల్గొండలో మందడి సైదిరెడ్డికి చెక్ పెట్టే అవకాశం ఉంది. దాదాపు ఆయన స్థానిక అప్పటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూపాల్ రెడ్డికి పాపం ఆయనను నమ్ముకొని రాజకీయ భవిష్యత్తును సైదిరెడ్డి పోగొట్టుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వాస్తవానికి ఆయన పైన పెద్ద భేదాభిప్రాయాలు ఆయనతో కౌన్సిలర్లకు లేకపోయినప్పటికీ ఆయన పూర్తిగా భూపాల్ రెడ్డి మాటతో ఆయన కట్టుబడి ఉండడమే ఆయనకు నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది నల్గొండలో. ఇక కీలకమైనటువంటి మిర్యాలగూడ కూడా అతిపెద్ద మున్సిపాలిటీ అయినటువంటి నల్గొండ, అదేవిధంగా దాంతో పాటు అతిపెద్దగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి మిర్యాలగూడ మున్సిపాలిటీపై కూడా కాంగ్రెస్ కన్నేసినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాస్తవానికి ఇక్కడైతే ఇప్పటికీ బీఆర్ఎస్ కౌన్సిలర్లే ఎక్కువగా ఉన్నారు. కానీ ఏ విధంగానైనా తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనతో గెలుపొందినటువంటి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన గతంలోనే మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం తీవ్రమైనటువంటి కసరత్తు మొదలు పెట్టినటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉంటున్నారు. ఆయన రాజీనామా చేయడము, అదేవిధంగా ఇద్దరు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి తక్కువ పడే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి కొందరిని తమ వైపు తిప్పుకోవాలని యోచన చేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు ప్రచారం అయితే జోరుగా సాగుతుంది మిర్యాలగూడ పట్టణంలో. ఇక భార్గవ్ సీనియర్ నాయకుడు, గత 2 పర్యాయాలు కూడా ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఆయన భార్య, తర్వాత ఆయన చైర్మన్ గా కొనసాగుతా ఉన్నారు. మంచి పట్టున్నటువంటి నాయకుడు, బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు అయితే భార్గవ్ చైర్మన్ గిరిని తొలగించే వ్యూహాలు రచిస్తూ బత్తుల లక్ష్మారెడ్డి ఆయన వర్గీయులు తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా ప్రచారం అయితే సాగుతుంది మిర్యాలగూడెంలో. ఇక హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంలో దాదాపు క్లియర్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. సీనియర్ నాయకుడు, మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ అంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ దాదాపుగా లాంఛనంగానే అక్కడ కూడా చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక కీలకమైనటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మున్సిపల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తా ఉన్నాయి. వాటిపైన కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే మెజార్టీ కౌన్సిలర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ చైర్మన్ పై మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ఆయనని వ్యూహాత్మకంగా తొలగించక తప్పదు అనే అభిప్రాయంతో బలంగా వినిపిస్తుంది. ఆల్యతో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గం క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ వైపు
బలమైనటువంటి కౌన్సిలర్లు, మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో దాదాపు లాంఛనంగానే ఈ 2 మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. వాటిపై కూడా కాంగ్రెస్ పార్టీ గురిని పెట్టింది. ఇక దేవరకొండ నియోజకవర్గంలో కూడా దేవరకొండ మున్సిపాలిటీని తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే దేవరకొండ చైర్మన్ అక్కడికి దాదాపు వెళ్ళిపోయారు. ఇప్పటికే అది కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరడము. ఇక రానున్నటువంటి స్థానిక ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికంగా బలోపేతం కావడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ బలమైనటువంటి పట్టణాలలో తమ పట్టును సాధించడం కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెళ్తా ఉంది. వీరన్నిటి మీద కూడా దాదాపు జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్నటువంటి వారి చైర్మన్లను తొలగించే పనిలో ఇప్పుడు కాంగ్రెస్ అయితే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. దాదాపు కాంగ్రెస్ అన్ని స్థానాల్లో కూడా అదే కైవసం చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి నల్గొండ పార్లమెంటులో. ఇక చైర్మన్ గిరి పదవిని కాంగ్రెస్ గురిపెట్టి తమ వైపు తిప్పుకోవడానికి, బలమైనటువంటి పార్టీగా బలోపేతం కావడానికి, పట్టణాల్లో పట్టు సాధించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బుల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.